జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ను ఘోరంగా అవమానించిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అంతలా ఘోరంగా అసలు ఈ జూనియర్ ఎన్టీఆర్ని అవమానించిన పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ అందరికీ తెలిసిన విషయమే. అసలు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటా, తన అందమైన ఫోటోల్ని తన అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. తన హాట్ లుక్స్ తోటి కుర్రగారిని ఇట్లే ఆకట్టుకుంది జాన్వీ కపూర్. కానీ జాన్వీ కపూర్ 2018లో హిందీలో ధడక్ అనే సినిమాతోటి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చాలా వరుస సినిమాలతోటి దూసుకు వెళ్ళినా కానీ ఆ సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అయితే సాధించలేకపోయినాయి ఆ సినిమాలు. సో తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్నాక ఈ ఏడాది మన తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర్ అనే సినిమాలో మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అయితే జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది ఓకే, అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని అవమానించింది అంటానికి అసలు ఏంటంటే, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సాంగ్ ప్రోమో దానికి ఏదైతే ఉందో దానికి చాలా లైక్ కొట్టింది అనమాట జాన్వీ కపూర్. అట్లానే జాన్వీ కపూర్ హీరోయిన్గా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాలో ఇద్దరు నటిస్తున్నారు. ఆ సినిమా నుంచి ఇటీవలే ఆ దేవర సాంగ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయింది. మరి సొంత సినిమా కంటే పక్క సినిమా మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పేసి నెటిజన్లు అంటున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ నువ్వు అవమానించావు, అల్లు అర్జున్ సాంగ్కి దానికి లైక్ కొట్టేసి మీరు ఇద్దరు కలిసి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, ఎందుకని మీ సినిమాలో ఉన్న పాట రిలీజ్ అయితే దాని మీద ఎందుకు స్పందించలేకపోయారు, పక్క సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఏంటి, ఇది అల్లు అర్జున్ సినిమాలో ఉన్న పాటకు లైక్ కొట్టి నీ సొంత సినిమా మీద ఉన్న పాటకి మీద స్పందించలేదు, నువ్వు ఇది ఎన్టీఆర్ని చాలా తీవ్రంగా అవమానించడమేనని చెప్పేసి నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే దీని మీద జాన్వీ కపూర్ అయితే ఇంతవరకు కూడా అయితే స్పందించలేదు.